రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కళ నెరవేరింది. ఎన్నో ఏళ్లుగా ఊరిస్తున్న ఐపీఎల్ ట్రోఫీ ఒళ్ళో వాలింది. గజనీ మహమ్మద్ దండయాత్ర చేసినట్టుగా ఆర్సీబీ 17 సార్లు ఐపీఎల్ టైటిల్ కోసం విఫలయత్నం చేసింది. ఎట్టకేలకు 18వ సీజన్ లో టైటిల్ ను సొంతం చేసుకుంది. రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే, విరాట్ కోహ్లీ, ఫాఫ్ డూప్లెసిస్ వంటి దిగ్గజాల కెప్టెన్సీలో ఐపీఎల్ టైటిల్ ను అందుకోలేని ఆర్సీబీ యువ ఆటగాడు రజత్ పాటిదార్ నాయకత్వంలో మొదటిసారి కప్పును ముద్దాడింది. ఆర్సీబీ విజయం సాధించిన తర్వాత ఆ జట్టు ఆటగాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ముఖ్యంగా కోహ్లీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు. ఆర్సీబీ టైటిల్ అందుకోవడంలో కెప్టెన్ రజత్ పాటిదార్ కీలక పాత్ర పోషించాడు. మైదానంలో ప్రశాంతంగా ఉంటూ నిర్ణయాలు తీసుకుంటూ జట్టును విజయపదంలో నడిపించాడు. అందుకే ఆ జట్టుకు పెద్ద దిక్కైన విరాట్ కోహ్లీ తన కలను నిజం చేసిన కెప్టెన్ రజత్ పాటిదార్ కు ఓ బహుమతి ఇచ్చాడు. స్వయంగా తన బ్యాట్ నే కోహ్లీ రజత్ కు అందించాడు. ఇక కోహ్లీ ఇచ్చిన గిఫ్ట్ కు రజత్ పాటిదార్ ఫిదా అయ్యాడు. కోహ్లీ బ్యాట్ ను ముద్దాడుతూ తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇది ఇలా ఉంటే తొలిసారి ఐపీఎల్ కప్ ను గెలవడంతో బెంగళూరు నగరంలో ఆర్సీబీ టీమ్ తో విక్టరీ పరేడ్ నిర్వహించాలని ఆర్సీబీ మేనేజ్మెంట్ భావించింది. అయితే విక్టరీ పరేడ్ కు బెంగళూరు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. వర్కింగ్ డే కావడంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతుందని ఈ క్రమంలో విక్టరీ పరేడ్ ను రద్దు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.